నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రముఖ డాక్టర్ నవాఫ్ గారు మాట్లాడుతూ స్థానిక మీడియాతో కువైట్ లో మా యొక్క సమస్య ఏందంటే తక్కువ విద్య మరియు నైపుణ్యం కలిగిన ప్రవాస కార్మికులను ఆకర్షించడంలో కువైట్ విఫలమవుతూ ఉంది. ఎవరైతే తక్కువ చదువుకున్న వారు నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళు కువైట్ కు ఎక్కువగా వస్తూ ఉన్నారని చెప్పి, నైపుణ్యం కలిగిన ఏదైనా వృత్తిలో నైపుణ్యం కలిగిన ప్రవాసులను ఆకర్షించడంలో కువైట్ దేశం విఫలమవుతూ ఉంది. ఇదే మాకు ప్రధాన సమస్య అని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ జనాభాలో ఉన్న సమస్య ఏందంటే పనిచేసే కువైటీల సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రం ఉంటే, అలాగే వారి యొక్క ఇళ్లల్లో పనిచేసే గృహ కార్మికుల సంఖ్య 8 లక్షలకు చేరుకుందని చెప్పి, అంటే ప్రతి ఒక్క 2 కువైటీలకు ఒక ఇంట్లో పనిచేసే మహిళ కానీ లేకపోతే మగాడు కానీ ఉన్నారని చెప్పేసి, ఇళ్లల్లో పరిస్థితే ఇలాగ ఉంటే బయట కూడా నైపుణ్యం లేని కార్మికులు లక్షల్లో ఉన్నారని చెప్పి, అటువంటి వారందరినీ గుర్తించి అలాగే వారి యొక్క స్థానంలో నైపుణ్యం కలిగిన చదువుకున్న అలాగే ఏదైనా వృత్తి చేపడుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ లేకపోతే ఇతర వృత్తులు ఏవైతే ఉన్నాయో డ్రైవర్ గా చూసుకున్నా సరే అందులో నైపుణ్యం కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కువైట్ కు తీసుకురావడం ద్వారా కువైట్ దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా నైపుణ్యం కలిగిన కార్మికులు రావాల్సింది డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ టీచర్లుగా కానీ, అలాగే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులకు ఎటువంటి నైపుణ్యం అవసరం లేదన్నా. ఎందుకంటే ఇండియాలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడే నైపుణ్యం కలిగిన డ్రైవర్ అని చెప్పేసి లైసెన్స్ అయితే వస్తూ ఉంది. మళ్ళీ కువైట్ లో కూడా టెస్ట్ పెడతారు, అక్కడ కూడా నైపుణ్యం పొందితే గానీ కువైట్ కు సంబంధించిన లైసెన్స్ కూడా జారీ చేయబడుతుంది. అలాగే ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నైపుణ్యం కలిగి ఉండాలని చెబుతూ ఉన్నారు. దానికి నైపుణ్యం అవసరం లేదన్నా, ఇంటి పని ఎలా చేసుకోవాలో తెలిసి ఉంటే గాని అంతకంటే నైపుణ్యం ఇంకొకటి ఉండదు. కానీ కొంతమంది ఇలా చేస్తూ ఉన్న వ్యాఖ్యల పట్ల కొంతమంది మద్దతిస్తూ ఉంటే మరి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఈయన యొక్క వ్యాఖ్యలపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.